హెల్త్ ఎడ్యుకేషన్ WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ 1948 ఏప్రిల్ 7న ఏర్పాటు చేయడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్ వచ్చి జెనీవా, స్విట్జర్లాండ్లో జెనీవా ప్రధాన కేంద్రంగా WHO పనిచేస్తుంది. వరల్డ్ హెల్త్ డేను ఎవ్రీ ఇయర్ కూడా ఏప్రిల్ 7న నిర్వహించడం జరుగుతుంది. ఆరోగ్య శాస్త్రం హైజీన్ అనే గ్రీక్ వర్డ్ నుంచి ఉద్భవించింది. హైజీనస్ నుంచి పుట్టింది. హైజీనస్ అనే గ్రీక్ పదం యొక్క అర్థం హెల్త్ఫుల్. హైజియా అనగా గ్రీకుల ఆరోగ్య దేవత. ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. అరిస్టాటిల్ అన్నారు, ఆరోగ్యకరమైన మనసు ఆరోగ్యకరమైన శరీరంలో ఉండును అని అరిస్టాటిల్ చెప్పడం జరిగింది. హెరిడిటీ అనువంశికత. హెరిడిటీ అనగా అనువంశికత. దీని మీద పరిశోధన చేసిన శాస్త్రవేత్త ఎవరయ్యా అంటే గ్రెగర్ మెండల్ హెరిడిటీ మీద పరిశోధన చేయడం జరిగింది. క్రోమోజోమ్లోని జన్యువులు ఈ లక్షణాలు అనువంశికత లక్షణాలను ఒక తరం నుండి మరొక తరానికి తీసుకుపోతాయి. సరైన నిద్రకు అవసరమైన ఉష్ణోగ్రత 20 డిగ్రీ సెంటీగ్రేడ్ లేదా 60 డిగ్రీ ఫారెన్హీట్. నిద్ర లేమిని ఇన్సోమ్నియా అంటారు. నిద్ర లేకపోతే ఇన్సోమ్నియా అంటారు. ప్రతిరోజు వయసుకు తగ్గ కనీస నిద్ర సమయం ఉండాలి. చిన్నపిల్లలకైతే రోజులో 20 గంటల నిద్ర అవసరం అవుతుంది. 4 నుండి 8 సంవత్సరాల పిల్లలకు 12 గంటల నిద్ర అవసరం. 8 నుంచి 12 సంవత్సరాలు ఉన్న బాయ్స్కు 11 గంటల నిద్ర అవసరం. 12 నుంచి 14 సంవత్సరాల గల బాయ్స్కు 10 గంటల నిద్ర అవసరం. 14 నుంచి 20 సంవత్సరాల యవ్వన దశలో ఉన్న యువకులకి 9 గంటల నిద్ర అవసరం. అయితే అడల్ట్స్ పెద్దలకి 7 నుంచి 8 గంటల నిద్ర అనేది అవసరం అవుతుంది. 7 సంవత్సరాల పిల్లలకు మధ్యాహ్న భోజనం తర్వాత 40 నిమిషాల నిద్ర కంపల్సరీ ఖచ్చితంగా ఉండాలి. 12 సంవత్సరాలు లేదా 8th క్లాస్ నుండి బాలబాలికలను సెపరేట్ చేసి వాళ్ళకి ఆటలు నేర్పించాల్సిన ఆవశ్యకత ఉంది. 12 ఇయర్స్ లేదా 8th క్లాస్ నుంచి. శారీరక అలసటను ఎర్గోగ్రాఫ్ ద్వారా కొలుస్తారు. శారీరక అలసటను కొలుస్తారు. ఎర్గోగ్రాఫ్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరయ్యా అంటే మోసో. అలసటకు లక్షణం ఏంటి? ఆవలింత. బట్టతలను అలోపేసియా అంటారు. కంటిలో నలుసు పడింది. అప్పుడు శుభ్రమైన గుడ్డను బోరిక్ ఆమ్లంలో ముంచి కంటిని శుభ్రం చేయాలి. బోరిక్ ఆమ్లం. చెవులను శుభ్రం చేయడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడాలి. ఎక్కువ హైడ్రోజన్ పెరాక్సైడ్ యూజ్ చేయకూడదు. దంతాలు సరిగ్గా శుభ్రం చేయని ఎడల పయోరియా అనే వ్యాధి చిగుళ్ళకు వస్తుంది. దీని ప్రభావం జీర్ణ వ్యవస్థ గురవుతుంది. పాఠశాల ఆరోగ్య విద్యా కమిటీలో అధ్యక్షుడిగా HM ఉంటారు. సెక్రటరీగా PD లేదా PET ఉంటారు. సలహాదారుగా మెడికల్ డాక్టర్ ఉంటారు, లేకపోతే నర్సు ఉంటారు. మెంబర్స్గా NSలో సీనియర్ టీచర్ ఉంటారు. NS సబ్జెక్టుకి సంబంధించి సీనియర్ టీచరు, అలాగే స్టూడెంట్ లీడర్స్ ఉంటారు. పాఠశాల యొక్క భవనాలు ఖచ్చితంగా L ఆకారంలో కానీ, U ఆకారంలో కానీ, H ఆకారంలో కానీ, E ఆకారంలో కానీ ఉండాలి. పాఠశాల నిర్మించడానికి బెస్ట్ ప్లాన్ ఏంటంటే యూ షేప్లో నిర్మిస్తే గాలి వెలుతురు సక్రమంగా వస్తుంది. ఈ ఆకారంలో నిర్మిస్తే వెలుతురు అడ్డంగా పడుతుంది. అయినా హెల్తీగానే ఉంటారు. పాఠశాల కంపల్సరీ రోడ్డుకి రహదారికి 60 అడుగులు లేదా 18.23 మీటర్ల దూరంలో నిర్మించాలి. పాఠశాల ఖచ్చితంగా. తరగతి గది లోపల వైట్ కలర్లో వేయాలి. తరగతి గది పొడవు 9, వెడల్పు 6, ఎత్తు 4.5 మీటర్స్ ఉండాలి. బ్లాక్ బోర్డు 4 అడుగులు ఎత్తులో ఉండాలి భూమి నుంచి. డెస్క్లో రాయడానికి 20 డిగ్రీల కోణంలోను, చదవడానికి 45 డిగ్రీల కోణంలోనూ ఉండేలా ఉండాలి. ఉన్నత పాఠశాలలో ప్రతి విద్యార్థికి కూడా 25 నుంచి 35 చదరపు అడుగుల ఆట స్థలం ఉండాలి.
అదే ప్రాథమిక పాఠశాలకు వచ్చేసరికి ప్రతి విద్యార్థికి 10 నుంచి 12 చదరపు అడుగుల ఆట స్థలం ఉండాలి. 10 నుంచి 12. అలాగే సెకండరీ పాఠశాల విషయానికి వస్తే 16 చదరపు అడుగుల ఆట స్థలం ఉండాలి. సామాన్య మానవుడు నీరు ప్రతిరోజు 3 లీటర్ల తీసుకోవాలి. అయితే ఎండాకాలంలో అయితే 4 లీటర్ల నీరు అవసరం. అయితే ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి 7 లీటర్ల నీరు తాగాలి. శరీరంలో నీటి శాతం 65% ఉంటుంది. నీరు లేకుండా 3 రోజులు మాత్రమే మానవుడు బ్రతకగలడు. ఆహారం లేకుండా ఎన్ని రోజులైనా బ్రతకగలడు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.